హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోకి వచ్చేసి ఏంటంటే అదేనండి, అస్సాంలో ఉన్న బ్రహ్మపుత్ర నది మీకు చూపించాలనుకున్నాను. చూడండి ఎంత బాగుందో సీనరీ. అసలు చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సాయంత్రం అనమాట. సూర్యుడు చూసారా ఎలా ఉన్నారో? పైన ఆకాశం అసలు ఈ నీళ్ళల్లో చూసారా? ఇది బ్రహ్మపుత్ర నది అనమాట. చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయో నీళ్లు. కానీ గలగలా పారదు, ఏదో నిదానంగా వెళ్తూ ఉంటుంది ఈ నది. పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు కొట్టుకొస్తూ ఉంటాయి అన్నమాట పైనుంచి. అప్పటికప్పుడే కలర్ మారుతాయి అన్నమాట. కొంచెం మురికి కలర్గా వస్తాయి, కొన్ని ఏమో నీలం కలర్లో వస్తాయి. వాటర్ అయితే కలర్గా వస్తూ ఉంటాయి పైనుంచి. చూడండి ఇది పాత పిర్చి అనమాట. కొత్తది వేరే ఇంకొకటి కట్టారు. ఇదైతే పాత పిర్చి. మనకి నది మిడిల్లో నుంచి ఈ పిర్చి కట్టారనమాట. ఈ రోడ్డు ఉంది, ఆ నది అటు ఇటు మధ్యలో కనీసం ఒక పావుగంట సేపైనా వెళ్తుంది. పావుగంట సేపు వెళ్తుంది, ఎందుకంటే అంత పెద్ద నది అనమాట. ఆ మిడిల్లో నుంచి పిచ్చి కట్టారంటే చిన్న విషయం కాదు. అసలు చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూస్ చూపించాలని మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీకు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నైట్ అయిపోయింది అనమాట. బ్రిడ్జి మీద గుండా వెళ్తున్నాము. ఆ సైడ్ ఈ సైడ్ అయితే వాటర్ అయితే ఉంది. మనం మిడిల్లో నుంచి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము వెళ్ళేది కొత్త బ్రిడ్జి అనమాట. కొత్తగా కట్టిన బ్రిడ్జి బాగుంది. కానీ కొలియాబాద్ నుంచి ట్యాస్పూర్ వెళ్ళే మిడిల్లో ఉంటుంది అనమాట బ్రహ్మపుత్ర నది. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ సాయంత్రం వెళ్తే కనుక మనం చాలా మంచిగా ఉంటుంది అనమాట. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ నదులు చూస్తే అమ్మో ఎంత పెద్ద పెద్ద నదులు అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. కానీ నైట్ అయిపోయింది కానీ సరిగ్గా కనిపిస్తుందో కనిపించలేదు, అదే నాకు డౌట్ ఉంది. పర్వాలేదు, కొంచెం అయితే కనిపిస్తుందో చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. చల్లటి గాలి వస్తుంది బాగా. ఇక్కడైతే సాయంత్రం అయితే కనుక పోలీసులు ఉంటారు ఎక్కువ, కానీ సెక్యూరిటీ బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇంత పెద్ద నది కదా, అందుకని సెక్యూరిటీ ఉంటుంది. ఏంటంటే పగులు కూడా ఉంటారు, కానీ పగులైతే ఇలా అక్కడక్కడ ఉండరు, ఒక ప్లేస్లో ఉంటారు. నైట్ అయితే కనుక కొంచెం గస్తీ తిరుగుతూ ఉంటారనమాట. అది అందులో మళ్ళీ ఇంకా ఇక్కడ జంతువులన్నీ వస్తూ ఉంటాయి. అవి ఏనుగులు కానీ లేకుంటే పులులు కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి రోడ్లకి అడ్డం. అందుకని సాయంత్రం అయితే కొంచెం భయం వేస్తుంది. నేను దిగే వీడియో తీసుకుంటున్నాను అనమాట. చూడండి, మీకు నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.